నాన్ వెజ్ తిన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అంటే మసూర్ దాల్ అండి. మసూర్ దాల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ ఇలా చాలా పోషక విలువలు ఉంటాయి. మసూర్ దాల్ని వారానికి 2 సార్లు తీసుకోవచ్చండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. అలానే మసూర్ దాల్ తీసుకోవటం వల్ల వెయిట్ కూడా తగ్గుతారండి. ఇప్పుడు ఈ మసూర్ దాల్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మసూర్ దాల్ చూడటానికి ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. దీనిని తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి, శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. అలానే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. స్కిన్కి కూడా చాలా మంచిదండి. నేను ఇక్కడ 1 గ్లాస్ మసూర్ దాల్కి 1/2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. మనం ఇక్కడ వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ 1/2 గ్లాస్ రైసే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 గ్లాస్ మసూర్ దాల్కి 1 గ్లాస్ రైస్ వేసుకోవచ్చు, లేకపోతే 2 గ్లాసుల రైస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 6 అవర్స్ నానబెట్టానండి. చూడండి చక్కగా నానిపోయింది పప్పు, రైస్ అంతా కూడా. ఇప్పుడు ఈ పప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. పిండి అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 6 అవర్స్ ఇలానే వదిలేయాలండి. 6 అవర్స్ తర్వాత పిండి ఫర్మెంటేషన్ అవుతుంది. మీకు కావాలంటే పిండి గ్రైండ్ చేసిన వెంటనే అప్పటికప్పుడు కూడా దోశ వేసుకోవచ్చు అండి, లేకపోతే ఇలా 4 to 6 అవర్స్ వదిలేసి తర్వాత దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకోవడానికి కావాల్సినంత పిండి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. మీకు ఇవన్నీ లేకపోతే ఓన్లీ జీలకర్ర, సాల్ట్ కూడా వేసి దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశ పిండికి ఎంత లూజ్గా చేసుకుంటామో పిండి అలానే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. మనం నార్మల్గా రైస్ దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ లేకుండా ఇలానే ప్లెయిన్గా కూడా వేసుకొని తీసుకోవచ్చండి. దోశ చాలా బాగుంటుంది. దోశ ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మీకు కావాలంటే రెండో సైడ్ కూడా దోశని కాల్చుకోవచ్చు. ఇలానే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసూర్ దాల్ దోశల్ని మనం పల్లి కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చండి, లేకపోతే ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ దోశల్ని కొంచెం తినగానే మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది, అలానే ఎక్కువసేపు ఆకలి కూడా వేయదండి. అందువల్ల వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా వెయిట్ లాస్కి మసూర్ దాల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.